హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే పొద్దున్న సాయంత్రం వరకు నేనేం వండానన్నది మీకు ఇవాళ చూపిస్తున్నానండి. మధ్యాహ్నం లంచ్‌లోకి నేను ఈరోజు కొబ్బరి అన్నం చేశానండి. ఫ్రెష్‌గా కొబ్బరికాయ ఒలిసి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే కొబ్బరి పాలన్నీ ఇలా రెడీ అయిపోతాయి. ఇలా పిప్పు తీసేసుకుని ఆ పిప్పు కూడా పారేయకుండా ఎండలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఏదైనా దొండకాయ వేపుడు కానీ బెండకాయ వేపుడు కానీ చేసుకున్నప్పుడు ఈ కొబ్బరికాయ కూర వేసుకొచ్చారన్నమాట. వేస్ట్గా పాడేయడం నాకు ఇష్టం లేక ఇలా ఎండబెట్టేసి పళ్ళులో వేసి ఎండబెట్టేసుకుని స్టోర్ చేసుకున్నాను అనమాట అండి. ఇది కూడా కమ్మగానే ఉంటుందండి. తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఏమో నెయ్యి వేసుకున్నాను అనమాట అండి. ఇలా వేడి అయిన తర్వాత మసాలా స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి వేయించుకున్నాను. తర్వాత టమాటా వేసుకోకూడదు అనమాట అండి. కొబ్బరి అన్నంలోని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్ తీసుకున్నాను, కొద్దిగా బఠానీ ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు మగ్గి వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఈ కొబ్బరి అన్నం చాలా కమ్మగా ఉంటుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అంటే కొబ్బరికారు ఎండిపోయింది కాకుండా డ్రైగా ఉన్నది కాకుండా కొంచెం పచ్చిగా ఉన్నది ఫ్రెష్గా వేసుకుంటే కొబ్బరి అన్నం బాగుంటుంది అనమాట. ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి దంచుకుని అప్పటికప్పుడే దంచుకుని వేసుకున్నాను అనమాట. ఇలాగా వేయించుకున్న తర్వాత గ్లాసున్నరకి కొంచెం ఎక్కువగా కొబ్బరి పాలు అనేది వేసుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఈ క్యారెట్ ఇవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక గ్లాసులో బియ్యం శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట అండి. ఆ బియ్యం వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకొని ఆ తర్వాత గ్లాసు బియ్యానికి గ్లాసున్నరకి కొంచెం ఎక్కువగా గ్లాసులు పాలు వేసుకొని ఉన్నాయి. నీళ్ళన్నా పోసుకోవచ్చు. నేను పాలు ఉన్నాయి కాబట్టి నేను అన్నీ కూడా పాలే పోసుకున్నానండి. ఇలాగా ఇలా పోసుకున్న తర్వాత సాల్ట్ వేసుకుని చెక్ చేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని ఒక 2 విజిల్ అయితే సరిపోతుంది అనమాట అండి. కొబ్బరి అన్నం తయారైపోతుంది. ఈ కొబ్బరి అన్నం చాలా కమ్మగా ఉంటుంది అనమాట అండి. బిర్యానీ కన్నా ఇంకా టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట. ఇందులోని ఏ మసాలా కూర వేసుకున్నా సరే బాగుంటుంది. చికెన్ వేసుకున్నా, మటన్ కానీ ఏదైనా సరే బాగుంటుంది అనమాట అండి. నేను ఇందులోకి కాంబినేషన్గా జీడిపప్పు మిల్ మేకర్ కర్రీ చేశానండి. అది కూడా చాలా బాగుంటుంది అనమాట అండి. మిల్ మేకర్ కర్రీలోకి ఒక ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా తీసుకున్నానండి. ఆయిల్ వేసుకుని ఇవి బాగా మగ్గించుకోవాలి. ఎందుకంటే మనం పేస్ట్ కింద చేసుకోవడానికి అనమాట. అందులో వెల్లుల్లిపాయ ఒక 4 కొబ్బరి ముక్కలు వేసుకుని బాగా ఇలాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర, లవంగి మొగ్గలు, యాలకులు కూడా వేసుకుని నేను బాగా వేయించుకున్నాను అనమాట. వేయించుకున్నదంతా శుభ్రంగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇందులో మనం పేస్ట్లో కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను కొబ్బరి వేసాను కదా, జీడిపప్పు కూరే కదా అని ఇంకా జీడిపప్పు మిక్సీలో వేయలేదన్నమాట అండి. ఇలా వేసిన తర్వాత వేరే బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ అంతా మనం నూనెలో బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు తీసుకుని చీలికల కింద కోసుకొని వేసుకున్నాను. అవి కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయిన తర్వాత కూరకు సరిపడా కారం, ఉప్పు వేసుకొని నేను ఇందులో పాలు వేసుకున్నాను అనమాట అండి. కమ్మగా ఉంటుంది కూర. కాసి పెట్టుకున్న పాలు వేసుకొని కలుపుకున్నాను అనమాట అండి. ఇలా కలుపుకున్న కూర చాలా బాగుంటుంది అనమాట అండి. కమ్మగా ఉంటుంది అనమాట. ఈ కొబ్బరి రైస్లోకి కూర చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అండి. ఆ తర్వాత పసుపు, కొంచెం కారం వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత ముందుగా నేను జీడిపప్పు, మిల్ మేకర్ కూడా వేడి నీటిలో వేసుకొని 1 గంట ముందే నానబెట్టుకున్నాను అనమాట అండి. అవి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని సరిపడా సాల్ట్ వేసుకొని కూరని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని దగ్గరికి ఉడికించుకోవాలన్నమాట అండి. ఈ కొబ్బరి అన్నంలోకి చికెన్ ఎలాగైనా బాగానే ఉంటుంది. చికెన్ కానీ మటన్ కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు కదండి, నీ సంవత్సరాలు అయ్యి తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ కూర అది చాలా బాగుంటుంది అనమాట అండి.
మీల్ మేకరు జీడిపప్పు కూర బాగుంటుంది అనమాట అండి. అలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే వెజ్ తినేవాళ్ళకి అనమాట అండి. ఈ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా కూర దగ్గరికి అయిపోయింది కదా, దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. కూర రెడీ అయిపోద్ది అనమాట. అంతే, చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట అండి. ఇంకా నేను పాల మీద తొరక కాకుండా పెరుగు మీద తొరక తీసుకుంటానండి. నేను రోజు పెరుగు తోడుపెట్టుకుంటాం కదా, పెరుగు మీద తొరక అయితేనే తీస్తానమాట అండి. నేను పాల మీద తొరక ఎప్పుడు తీరండి. మా అమ్మాయిలో అందరూ కూడా పాల మీద తొరక ఇప్పుడు తీసుకుంటున్నారు, కానీ మరి అలా ఎప్పుడు తీవండి. పెరుగు మీద తొరకే తీసుకుని మజ్జిగ రుద్దుకుంటాను అనమాట అండి. 2 రోజులకు ఒకసారి నేను మజ్జిగ రుద్దేస్తాను. ఈ మజ్జిగ పారపోయేమనమాట అండి. కమ్మగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడతాం కదా, 2 రోజులకి పులదు. అందుకని 2 రోజులు ఈరోజు సాయంత్రం మన్నాడు 2 పూటలు కలిపి నేను మజ్జిగ రుద్దేస్తాను అనమాట. రుద్దేసి మేము అన్నంలో పోసుకుంటాము, మళ్ళీ అది తాగుతాం కూడా అండి. ఇంకోటి మా వారు వచ్చారు, మా వారికి అన్నం పెట్టేసాను. బిర్యానీ కూర వేసి పెట్టారండి. ఎలా ఉందంటే బాగుందని అంటున్నారు అనమాట అండి. ఆయన భోజనం చేసేస్తున్నారండి. తర్వాత నేను కూడా భోజనం చేస్తాను అనమాట. ఆ తర్వాత టైము 1:30 అవుతుందండి మేము భోజనాలు చేసేటప్పటికి. ఈ ఎండ నేను బట్టలు ఉతకడమే 11 గంటలకు ఉతికాను. 2 గంటల్లో బట్టలు ఆరిపోయినాయి అనమాట అండి. మాకు ఇక్కడ చాలా ఎక్కువగా ఎండ ఎంత ఉందంటే 9 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఎండ అలా కాసేస్తూనే ఉందండి. విపరీతమైన ఎండ అండి. ఈ ఆ రోజైతే 45 డిగ్రీలు అది ఎండ ఉందని అన్నారనమాట అండి. 1 గంటలో ఆరిపోతుందండి బట్టలు. అంతకంటే ఎక్కువ ఆరిపోతే రంగులు పోయి పేలిపోతాయని నేను బట్టలు అయినా తీసేసుకుని లోపల వేసేసుకుంటున్నాను అనమాట అండి. ఒక్క 10 నిమిషాలు బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటికి చీకటిగా ఉంటుందన్నమాట అండి. ఇలాగ బట్టలు అయితే కొంచెం గంట పోయిన తర్వాత మడతెట్టుకొచ్చలే అని బాగా వేడెక్కిపోయి ఉన్నాయి. కొంచెం చల్లారిన తర్వాత మడతెట్టుకొచ్చని ఇలా దివాన్ కాట మీద పడేసుకొని నేను మిషన్ కుట్టుకుంటున్నాను అనమాట అండి. కొత్తగా నైటీలు తీసుకున్నానండి. వాటికి కుట్ల మీద కుట్లు వేసుకుందామని మిషన్ కుట్టుకుంటున్నాను అనమాట అండి. ఈ కుట్ల మీద కుట్లు వేసుకోకపోతే వెంటనే కుట్లు ఊడిపోతున్నాయి అనమాట. అందువల్ల నేను మిషన్, మాకు పాత మిషన్ ఉందండి. ఈ మిషన్ ఎప్పుడు కనుకుంటున్నారో నా చిన్నప్పుడు మిషన్ అనమాట. నేను 2వ తరగతి 2వ తరగతి చదువుతాను అనుకుంటా, అప్పుడు కొనుక్కుందండి మా అమ్మ. అప్పుడే కొంచెం పాతది సెకండ్ హ్యాండ్లు కొనుక్కుందనమాట. దగ్గర ఈ మిషన్కి ఒక 40-45 సంవత్సరాలు ఉంటాయేమండి. అంటే మేము కొనుక్కునేటప్పటికీ అది పాతదనమాట. సెకండ్ హ్యాండ్ వాళ్ళకు మరి 5-6 సంవత్సరాలు ఉందో, మరి ఎన్ని సంవత్సరాలు ఉందో తెలియదు, కానీ కొంచెం పాతది అనమాట అండి. కొనుక్కుంది మా అమ్మ. అప్పటికి సరిగ్గా కుట్టడం గట్రా నేర్చుకోలేదనమాట అండి. ఎవరో మిషన్ అమ్ముతుంటే కొనుక్కుందనమాట. అప్పుడు నేను 2వ తరగతి చదివినప్పుడు కొనుక్కుందనమాట అండి. అంత ఓల్డ్ మిషన్ అనమాట అండి. ఇప్పటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అసలు రిపేరింగే రాదు. అక్కడ పైన ప్లైవుడ్ ఒకటే మాత్రం పోయిందనమాట. ప్లైవుడ్ వేయించుకోవాలని అనుకుంటున్నాను. అది ఇక్కడ చాలామంది కూడా ఈ మిషన్ అమ్మేమని అడుగుతారండి. పూర్వ మిషన్ కదా, చాలా గట్టిగా ఉంటుంది. ఇది ఉషా మిషన్ అనమాట అండి. ఇది చాలా బరకాలు కుట్టినాకి, బొంతలు కుట్టినా కదా ఇది బాగా పనిచేస్తుంది అనమాట అండి. అమ్మేమంటారు, మేము కూడా అమ్ముతలేదనమాట అండి. ఎందుకంటే ఇది పాత మిషన్ కదా, బాగా పనిచేస్తుందని నమ్ముకోవడం ఎందుకు. అందు గురించి ఇంట్లో బట్టలు అవి ఇలా కుట్ల మీద కుట్లు వేసుకోవడం, మా అమ్మ వచ్చిందంటే జాకెట్లు అవి కుట్టుకోవడం అలాగా చేస్తుంది అనమాట అండి. ఆ తర్వాత అవి నైటీలు అవి నేను కుట్ల మీద కుట్లు వేసేసుకున్న తర్వాత అండి, మా ఆయనగారు చల్లగా ఏదైనా చేసేయమన్నారనమాట అండి. ఇలాగా నేను దానిమ్మ ఫ్లేవర్ వచ్చేది సర్బత్ తోటి కొని తెచ్చారనమాట అండి. దాంట్లో నేను ముందు సబ్జా గింజలు వేసుకుని నానబెట్టుకుని సబ్జా గింజలు వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఈ షర్బత్ కొంచెం వేసుకొని ఇందులో సోడా వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది. డ్రింకులు తాగే కన్నా ఇలా తాగితే హెల్దీ కూడానండి. మనం చల్లటి తాగాలనిపిస్తుంది కదా ఈ వేసవికాలంలోని. అందువల్ల ఇలాగైతే చేసుకున్నాను అనమాట అండి. ఈ షర్బత్ అనేది ఈ బాటిల్ ఒకటి తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, మనకు కావాల్సినప్పుడల్లా సోడా ఒకవేళ లేకపోయినా కానీ కూలింగ్ వాటర్ కానీ వేసుకుని ఇలా కలుపుకోవచ్చు అనమాట అండి. పంచదార కానీ మరి ఏమి వేయనవసరం లేదు. అందులో ఉన్న తీపే సరిపోద్ది అనమాట. నేను వేసిన షర్బత్ ఉంది కదండి, దానిమ్మకాయ ఫ్లేవర్తో ఉన్నది, అదైతే ఆ తీపి
ఈరోజు వీడియో ఇంతేనండి. రేపు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకునండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ఇంతవరకు చూసారంటే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అందరికీ వీడియో వెళ్తుంది. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.